హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా చక్కగా మన ఇంట్లో ఉన్న సేమియాతో అండి సేమియా కేసరి చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి 1 కప్పు సేమియా తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు షుగర్ అనమాట. నేను ఊరికే చూపిస్తున్నానండి. ఈ కప్పుతో 3/4 కప్పు తీసుకుంటాను. ఇది కుంకుమ పువ్వు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే కనుక మీరు ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది కదా అని వేస్తున్నా. అలాగే గీ, జీడిపప్పు కొన్ని అండి, జీడిపప్పు పలుకులు స్వీట్ కదా. అలాగే వీటితో పాటు కిస్మిస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఉంటే వేసుకోండి. ఇలాచి పౌడర్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము విత్ మెజర్మెంట్స్తో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, దానికోసం ఫస్ట్ గిన్నె పెట్టేసాను అనమాట. మనము ఎందులో అయితే కేసరి చేసుకుంటున్నామో అది అందులో గిన్నె పెట్టేశాను. ఆ గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి, ఎందుకంటే జీడిపప్పు అనేవి వేయించుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించుకుంటే ఏ స్వీట్కైనా బాగుంటుందండి. అలాగే మనం సేమియా కూడా వేయించుకోవాలన్నమాట. దానికోసం ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే మనం వేసుకుందాం. కిస్మిస్లు ఉంటే బాగుంటుందండి, నా దగ్గర లేవు, అందుకే నేను జీడిపప్పు ఒక్కటే వేసినాను. చూడండి, ఇవి వేయించేస్తున్నాను అనమాట. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, బాగానే ఉంటుంది అనమాట. కొంచెం ఇది మంచి కలర్ మారాలి, లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. బాగా వేగితేనే ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందరు ఇష్టంగా తింటారు. పెళ్ళిళ్ళల్లో కూడా పెడతారు కదండి ఈ స్వీట్ కేసరి, సేమియా కేసరి పెడతారు అనమాట. కొన్ని దగ్గర బాగుంటుంది. చూసారా, ఇట్లా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం తీసేద్దామండి. బాగా మాడితే అయితే బాగుండదు అనమాట ఇది. సో వీటిని అయితే తీసేస్తున్నాను. చూడండి, ఇట్లా ఏంటంటే మనం తీసుకున్న సేమియా అయితే రోస్టెడ్ కాదు, మామూలుగా అనమాట. సో అందుకని మనం వేయించుకుంటున్నాము. అదే రోస్టెడ్ సేమియా గినక అయితే మీరు కొంచెం నెయ్యి వేసేసి ఊరికి ఒకసారి అలా అలా అనుకోవచ్చు. బట్ ఇవేంటంటే కొంచెము కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి, ఎందుకంటే ఈ మామూలు సేమియా కాబట్టి రోస్ట్ చేయలేదు కదండి, మామూలు కాబట్టి చక్కగా మనం గీలో కొంచెము రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది, మనం చేసే స్వీట్కి దీనికి చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఇది కూడా, అప్పుడే బాగుంటుంది. మాడకుండా త్వరగా మాడిపోతూ ఉంటుంది, అందుకే కొంచెం కలుపుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ అయితే ఉరికనే మాడిపోతాయి అనమాట. ఇదిగోండి, చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. ఇట్లా ఇప్పుడు దీన్ని సేమియాని ఏంటంటే వేరే ప్లేట్లో కానీ ఏదైనా గిన్నెలో పెట్టేసుకుంటా అండి. చూడండి, ఇంక చాలు, సరిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసామంటే ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇట్లా అన్నీ ఇందులో పెట్టేసుకుంటాం. ఇదిగోండి, సేమియా అంతా వేరే ప్లేట్లో పెట్టేస్తాను. ఇప్పుడు అదే గిన్నెలో అండి మనం వాటర్ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. మనం 1 కప్పు సేమియా తీసుకుంటే 1.75 కప్పు వాటర్ అండి, పర్ఫెక్ట్గా మనకి సేమియా కేసరి రావాలంటే. 1.75 తీసేసుకోండి, వాటర్ సరిపోతుంది అనమాట. ఇదిగోండి, నేను ఈ కప్పుతో తీసుకున్నాను చెప్పా కదా, ఈ కప్పుతో వేసేస్తాను. ఇదిగోండి 1.35 అనమాట. చూసారు కదా, పావు తక్కువ 2. ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం బాగా తెరలాలండి, కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఇదిగోండి, ఈ నీళ్లు కొంచెము వేడవగానే కొంచెం తెరిలినట్టు అట్లా అయిన తర్వాత అండి మనం ఇందులో అయితే కుంకుమ పువ్వు వేసుకుందాం, ఎందుకంటే కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక కలర్ కోసం పసుపు కానీ లేకపోతే బయట ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదా, ఆ ఫుడ్ కలర్ అన్నా వేయచ్చు. బట్ ఉంది కదా అని చెప్పి నేను వేస్తున్నా, కొంచెం హెల్దీగా చేసుకుందాం కదా అని. ఇదిగోండి, కుంకుమ పువ్వు అనేది వేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇప్పుడు కొంచెం కలర్ కూడా మారిపోతుందండి. కుంకుమ పువ్వు వేసా కొంచెము ఎల్లోయిష్గా అట్లా వస్తుంది అనమాట. చూసారు కదా, కుంకుమ పువ్వు అంటే ఇది ఎక్కువ వేసుకోవటం కాదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ కోసం కొంచెం ఆ కలర్ కోసం బాగుంటుంది. లేదంటే అసలు కలర్ ఏం వేసుకోకుండా కూడా చక్కగా సేమియా కేసరి అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి, చక్కగా తెరులుతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. అలాగే మన కుంకుమ పువ్వు కలరు లైట్గా వచ్చింది, చూసారు కదండి. ఇదిగోండి, సేమియా యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ సేమియా వేసాకండి కలుపుకుంటూ అయితే మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మామూలే అండి, ఎలా అంటే ఒకసారి మనం సేమియాని చేయితో గినక బ్రేక్ చేసామంటే అది 2గా డివైడ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఇంకా చక్కగా మన సేమియా కూడా కుక్ అయినట్టు. కొంచెం టైం పడుతుంది ఈ సేమియా కుక్ అవ్వటం కోసమని. ఇదిగోండి, చూసారు కదా, కుక్ అవుతుంది అనమాట. మనకు తెలిసిపోతుంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుంది, కానీ ఓవర్ కుక్ అవ్వకూడదు అనమాట, కొంచెమే కుక్ అవ్వాలి. అది ఎలా అంటే కొంచెం ఇదిగోండి మనం ఇట్లా బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలన్నమాట. మరీ మనం ఉడకకుండా కనుక షుగర్ యాడ్ చేసామంటే ఈ సేమియా అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి, అందుకని చెప్పేసి ఇంకొక 2 మినిట్స్ పడుతుంది మనకి.
చూసారండి 3/4 కప్పు షుగర్ అనమాట. నేను చెప్పా కదా మెజర్మెంట్స్ ఇట్లా 3/4 కప్పు తీసుకున్నాను అదే కప్పుతో. ఇప్పుడైతే మనం వేద్దామండి. కొంచెం ఇదిగోండి చూడండి చక్కగా మనకి కుక్ అయింది. కొంచెం ట్రాన్స్పరెంట్గా బాగానే వచ్చేసింది అనమాట. మరి ఓవర్ కుక్ అయితే సేమియా బాగుండదండి, కేసరి బాగుండదు. సో ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే మరి డ్రై అయిపోయే వరకు కాకుండా ఇప్పుడు మనము ఈ షుగర్ని యాడ్ చేసేద్దాం. 3/4 కప్ అయితే కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్ ఈ సేమియాకి. మీరు లేదు మాకు కొంచెం టేస్ట్ కావాలంటే కనుక మీరు 1కి 1 వేసుకోండి, సరిపోతుంది, బాగానే ఉంటుందండి. 1కి 1 వేసుకున్నాం. ఇంకా మేము తక్కువగా తింటామంటే కనుక ఇంకా 1/2 కప్ అలా వేసుకోండి. అది కొంచెం తీగా ఉంటుంది అంతే అనమాట. ఇక చూడండి ఇది కొంచెం కుక్ అవుతుంది అంటే మనము షుగర్ వేసాం కాబట్టి అండి కొంచెం దగ్గరికి రావాలి ఇదంతా కూడా, అంటే పాకంలాగా. అది కూడా చూపిస్తా. జస్ట్ మనం ఇలా అంటే తీగ పాకంలాగా రావాలన్నమాట, అప్పుడు అయిపోయినట్టు. కొంచెం ఇలా వదిలేయాలి, మధ్యలో మనం కలుపుకుంటూ దగ్గరగా కొద్దిసేపు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట, కొంచెం దగ్గరికి రావాలి. ఇదిగోండి దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందామండి. మీ దగ్గర ఉంటే మీరు దంచి వేసుకోండి, పైనది రాకుండా చక్కగా మిక్సీ వేసేసుకొని ఇట్లా ఇలాచి పౌడర్ అయితే మనం వేసుకుందాం. స్వీట్కి మరి టేస్ట్ కావాలి కదా, వేసేసి మనం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇంకా దగ్గరికి రాలేదండి, కొంచెం సేపు పడుతుంది అనమాట ఇది కుక్ అవ్వటం కోసం. ఇదిగోండి ఇట్లా అంటే మనకి తీగ పాకంలాగా రావాలి, ఇంకా రాలేదనమాట. ఇంకొక కొంచెం సేపు పడితే దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం ఏంటంటే ఇప్పుడు దగ్గరుండి మనము కలిపేసుకుంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా మంచిగా దగ్గరకు వచ్చేసింది అనమాట. అయిపోయింది. ఇంకా మరి గట్టిగా ఉంటే బాగుండదండి, కొంచెం మనము ఇట్లా లిక్విడ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తామంటే స్టవ్ కాసేపు ఆగాక అది గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా దగ్గరకు వచ్చేసింది కదండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇంకా మరి గట్టిగా అయిపోతే బాగుండదు తినేటప్పుడు కూడా మనకి. సో ఇట్లా ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనము జీడిపప్పులు వేసేస్తున్నాం. చూడండి ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పులు అనమాట. కిస్మిస్లు ఉంటే ఇంకా బాగుంటుందండి, మన దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మీరైతే మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. చక్కగా ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా వేరే కలర్ ఉండేది. మనం ఏంటంటే జస్ట్ కొంచెం ఇదే కదా కుంకుమ పువ్వు వేసాం కాబట్టి జస్ట్ లైట్గా ఉంది కలర్ అంతే. చూసారా చాలా ఎమ్మీగా టేస్టీగా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయచ్చండి. చూసారండి చక్కగా మనం ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము. ఎంతో టేస్టీగా ఎమ్మీగా మన కేసరి అయితే రెడీ అయిపోయిందండి. సేమియా కేసరి అన్నమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగా వచ్చింది. స్వీట్ కూడా కరెక్ట్గా ఉందన్నమాట. చూడండి చక్కగా చూసారండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా మనము సేమియా కేసరి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.